నా పేరు హరినాథ్ అండి. నేను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా రిటైర్ అయ్యాను. 33 ఇయర్స్ సర్వీస్ చేసి వచ్చాను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో. ఇంకోటేంటంటే కాశ్మీర్ నుంచి స్టార్ట్ చేసి నేను ఆల్మోస్ట్ ఇండియాకి అన్ని బార్డర్‌లోనూ తిరిగాను. పాకిస్తాన్ బార్డర్, బంగ్లాదేశ్ బార్డర్, చైనా బార్డర్ అన్ని చోట్ల తిరిగాను. కాబట్టి నాకున్న అనుభవం ప్లస్ ఏమో ఇప్పుడు మనకి తెలుస్తున్న ఈ ఆపరేషన్ మన సింధూర్ అని ఫస్ట్ చెప్పేది ఏంటంటే, నేను సింధూర్ ఆపరేషన్ అని ఎందుకు పెట్టారు అని అంటే, మనకి పహల్గామ్‌లో అటాక్ జరిగినప్పుడు కొత్తగా పెళ్ళైన జంటలు కొన్ని అక్కడికి వెళ్ళి వాళ్ళ సింధూరాలు పోగొట్టుకున్నారు. కాబట్టి మోదీ మన ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే, ఆయన దీనికి సింధూర్ అని ఆపరేషన్ పెట్టారు. దాంట్లో ఒక కర్నల్ లేడీ ఆఫీసర్ని, ఒక ఎయిర్ ఫోర్స్ లేడీ ఆఫీసర్ని ఇద్దరిని జాయిన్ చేసి ఈ ఆపరేషన్ని లీడ్ చేయమని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు చాలా అమోఘంగా మనకి ఆపరేషన్ లీడ్ చేశారు, ఇంకా ముందు చేయబోతారు కూడా. మెయిన్ ఏంటంటే జమ్మూలో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అటాక్ ఎయిర్పోర్ట్కి బేస్ చేసుకుని జమ్మూ మీద అటాక్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే స్టార్ట్ చేశారో వాళ్ళు F-16, AF-17 అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఫైటర్ జెట్స్ ఉన్నాయి, వాటితోటి అటాక్ చేయడానికి స్టార్ట్ చేశారు. కానీ మన దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది, అమోఘమైన బ్రహ్మాస్త్రం. ఏంటంటే F-400 అంటారు దాని పేరు. F-400 అంటే లెఫ్ట్ సైడ్ 400 కిలోమీటర్స్, రైట్ సైడ్ 400 కిలోమీటర్స్, రాడార్లో ఏది వచ్చినా సరే అది కవర్ చేసి డిస్ట్రాయ్ చేసేస్తుంది. అది దానికి ఉన్న కెపాసిటీ, దాని పవర్. దాని ద్వారా పాకిస్తాను ఏ విధంగా అయితే మన మీద అటాక్ చేయాలనుకున్నదో ఆ అటాక్ చేయలేకపోయింది. వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఈ ద్వారాను. ఇప్పుడు ఫెయిల్ అయ్యారు కాబట్టి దానికి మనోళ్ళు ఫస్ట్ వీళ్ళు ఎందుకు ఇలాగ అటాక్ చేశారు అని అంటే, వాళ్ళ ట్రాన్సిట్ టెర్రరిస్ట్ క్యాంపులో 9 క్యాంప్స్ ఉన్నాయి, మెయిన్ క్యాంప్స్. ఒకటి BOKలో ఉన్నది, 2 పాకిస్తాన్లోనూ ఉన్నాయి. ఆ 9 వాటిల మీద మనోళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేసి అటాక్ చేశారు. అటాక్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి 9 మిలిటెంట్ క్యాంప్స్ డిస్ట్రాయ్ అయిపోయినాయి. మెయిన్గా ఏంటంటే వాళ్ళ లీడర్స్ రిలేటివ్స్ చనిపోయారు, ఒక 10 మంది లీడర్స్ చనిపోవడం వల్ల వాళ్ళు ఇంకా విపరీతంగా రెచ్చిపోయి ఇక్కడ జైసల్మేర్ నుంచి స్టార్ట్ చేసి జైసల్మేర్, బికనేర్, గంగానగర్ ఇవన్నీ రాజస్థాన్ లో వస్తాయి. ఇక్కడ కూడా వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అటాక్ ఏ విధంగా చేస్తున్నారంటే, వాళ్ళు మిసైల్ అటాక్ ఏం చేయట్లేదు. వాళ్ళు చేసేది బఫోర్స్ గన్స్ ఉంటాయి, ప్లస్ ఏమో వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని ఏమంటారు, మన ఆర్టిలరీ గన్స్ తో ఫైర్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే జైసల్మేర్ లో ఫైరింగ్ జరుగుతుంది, ఆల్రెడీ బికనేర్ లో జరుగుతుంది, బాడ్మేర్ లో జరుగుతున్నది. వీళ్ళంతా అక్కడ టెన్షన్ క్రియేట్ చేశారు. ప్లస్ ఇక్కడ జమ్మూలో మన పూంచ్, రజౌరీ సెక్టర్, జమ్మూ సెక్టర్ లో విపరీతమైన హెవీ ఫైర్ వాళ్ళు చేస్తున్నారు. దానివల్ల మన ఇండియన్ ఆర్మీకి ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, BSF కానీ, CRPF కానీ, CISF కానీ, అస్సాం రైఫిల్స్ కానీ వీళ్ళంతా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వీళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నది. ఇందాక S-400 అని చెప్పాను కదా, అది డిఫెన్స్, మనకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఏంటంటే ఎటువంటి రాడార్ లో ఎటువంటి వాళ్ళు బాంబులు వేసినా సరే దాన్ని పైన డిస్ట్రాయ్ చేసేస్తారు. నిన్న చాలా డ్రోన్లు కూడా పంపించారు. ఆ డ్రోన్లు కూడా వీళ్ళు ఈ మిషన్ తోనే S-400 ఒకటే కాదు, ఇటువంటి బ్రహ్మాస్త్రాలు మన దగ్గర చాలా ఉన్నాయి. కానీ వెపన్స్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడకూడదు. సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కటి బయటకు వస్తుంది. మన దగ్గర ఉన్న స్ట్రాంగ్ ఆర్మీ, ప్లస్ ఏమో మన దగ్గర ఉన్న డిఫెన్స్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ప్రధానమంత్రి గారు కానీ వీళ్ళంతా చాలా స్ట్రాంగ్ మైండెడ్. కాబట్టి వీళ్ళు ఎంతవరకు చేసింది ఏంటంటే ఓన్లీ మిలిటెంట్ క్యాంప్స్ మీదే అటాక్ చేశాం, అంతేగాని మనం పాకిస్తాన్ మీద అటాక్ చేయలేదు. కానీ పాకిస్తాన్ వాళ్ళు చేసేది ప్రతిదీ మన వాళ్ళు క్యాంప్ మీదే.
వాళ్ళు బేస్ చేసుకున్నారు ఏంటంటే ఇండియా మీద మనం అటాక్ చేయాలి అని చెప్పేసి. నిన్న జమ్మూలో ఇదే టైంకి అక్కడ బ్లాక్ డౌన్ చేశారు. బ్లాక్ డౌన్ అంటే మొత్తం కరెంట్ తీసేశారు. ఎందుకంటే 9 o'clock వాళ్ళు నైట్ వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. ఎయిర్ స్ట్రైక్ చేస్తే మనకి విజిబిలిటీ అంటే లైట్లు ఉండకూడదు అని చెప్పేసి బ్లాక్ చేశారు. తర్వాత 2 hours తర్వాత ఓపెన్ చేసేశారు. ఎందుకంటే వాళ్ళు అటువైపు నుంచి పంపించిన ఏ మిసైల్స్ అయినా ఏమైనా సరే, ఫైటర్ జెట్స్ ఏ వచ్చినా సరే ఫెయిల్ అయినాయి. కాబట్టి వాళ్ళు అక్కడ ఆఫ్ చేసేసారు. ఈ రోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఢిల్లీలో కూడా అలారం సిస్టమ్ పెట్టారు. ఇంటింటి అలారం సిస్టమ్ పెడితే దానివల్ల ఏంటంటే ఎప్పుడన్నా అటాక్ జరగవచ్చు. జరిగినప్పుడు అలారం మోగితే అందరు ఇళ్లలోకి వెళ్ళిపోవాలి, లైట్లు ఆఫ్ చేసేయాలి. అటువంటి సిచ్యువేషన్ లో ఉండడం కోసం ఇదన్నీ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట. వాళ్ళకి నేర్పిస్తున్నారు పబ్లిక్ కి మీ సేఫ్ ఎలాగ ఉండాలి అని. ఇప్పుడు జమ్మూలో, రజౌరీలో, పూంచ్లో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అటాక్ చేస్తున్నారంటే వాళ్ళు పబ్లిక్ ని టార్గెట్ చేస్తున్నారు. దానివల్ల ఎవరికి నష్టం? మన పబ్లిక్ చాలా నష్టపోతున్నారు, చాలా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి ఇటువంటి పరిస్థితి కల్పించడం వల్ల పాకిస్తాన్ వాళ్ళకే అది నష్టం. పాకిస్తాన్ వాళ్ళకి నష్టం. ఇప్పుడు అమెరికా కూడా మనకు సపోర్ట్ చేస్తుంది, చైనా కూడా వాళ్ళ 2 కంట్రీలతో ఏం చెప్పింది, మీరిద్దరు కూర్చుని మాట్లాడుకోండి, మీరు యుద్ధం వరకు వెళ్ళొద్దు, మీ అటాక్లు ఆఫ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. కానీ పాకిస్తాన్ వదులుతుందా? వాళ్ళు పూంచ్, రజౌరీ, జమ్మూ సెక్టర్ లో హెవీ ఫైర్ చేస్తుంది. హెవీ ఫైర్ చేస్తూ ఉంటే దానికి రిటాలియేట్ చేయొద్దా? మరి మనం రిటాలియేట్ చేస్తేనే కదా మనకు ప్రయోజనం ఉండేది. ప్రయోజనం ఏదైనా కాకపోయినా సరే మన ప్రజల్ని, మన దేశాన్ని మనం కాపాడాలుకోవాలి, మన బాధ్యత. వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపులు ఇంకా ఎన్ని ఉన్నాయో అన్నిటి మీద అటాక్ జరుగుతుంది. అది తప్పనిసరి. అది పాకిస్తాన్ వాళ్లే మనల్ని కెలికారు కాబట్టి అది వాళ్ళు అనుభవిస్తున్నారు. అంతకంటే మనకి ఏం లేదు. అటాక్ జరిగింది మనకి 1 గంట నైట్ కి అటాక్ చేసాం అక్కడ 9 క్యాంపుల మీద. అది 25 నిమిషాలు అటాక్, 25 నిమిషాలు జరిగింది. 25 నిమిషాల్లో వాళ్ళ 9 అంటే మెయిన్ బేస్ క్యాంపులో మొత్తం నష్టమైపోయినాయి. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఇదేంటంటే లష్కర్ తోయిబా అని చెప్పేసి జైష్ మొహమ్మద్ వీళ్ళకి కొన్ని నక్సల్ గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళు దీనివల్ల అక్కడ క్యాంపుల్లో అక్కడ ట్రైనింగ్ క్యాంపుల్లో ట్రైనింగ్ ఇచ్చి మన ఇండియాకి పంపిస్తారు. టెర్రరిజం అని ఇంకా వాళ్ళు మనకి ఇక్కడ నష్టపరచమని చెప్పేసి పంపిస్తూ ఉంటారు. కానీ అది చాలా తప్పు అవడం వల్ల మనకి వాళ్ళే నష్టపోతున్నారు తప్ప మనకి ఇండియాలో ఇంతవరకు ఏ సైన్యం చచ్చిపోయిందని కానీ ఇదని కానీ ఇంతవరకు రిపోర్ట్లు ఏమి రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఏ కంట్రీ కూడా మన ఇండియా చేసేది తప్పు అని చెప్పేసి అంతవరకు ఎవరో చెప్పలేదు. అమెరికా ఏంటి, ప్రతి కంట్రీ, రష్యా ఏంటి, ప్రతి కంట్రీ ఏం చెప్తున్నది అని అంటే ఇండియా చేసే వాళ్ళు మంచి యాక్షన్ చేస్తున్నారు. కాబట్టి నక్సలిజము అది ఇండియా మీదే కాదు, రేపు పొద్దున ఏ కంట్రీ మీద కూడా అటాక్ అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ నక్సలిజంని ఎవరో సపోర్ట్ చేయరు, దాన్ని ఖండించాలనే చూస్తారు. కాబట్టి ఈ పరిస్థితి ఈ రోజు బార్డర్లో ఈ పరిస్థితి ఏర్పడిందంటే కారణం ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బొంబాట్ చేస్తున్నారు, అది వాళ్ళకే నష్టం. ఈ రోజు కాకపోతే రేపొద్దున అటాక్ జరుగుద్ది, వాళ్ళు నష్టపోతారని నేను మనవి చేసేది అదే. పబ్లిక్ ఏంటంటే ఇంకొక విషయం పబ్లిక్ క్లియర్ గా చెప్తున్నాను, అన్నెసరిగా యూట్యూబుల్లో పెట్టి ఆర్మీ వెహికల్స్ వెళ్తున్నా సరే యూట్యూబుల్లో తీసేసి అవన్నీ యూట్యూబుల్లో పెట్టద్దు. పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే వేరే కంట్రీలు అన్నట్లకి మన సీక్రెసీలు తెలుస్తూ ఉంటది. కాబట్టి మన సీక్రెసీలు మన దగ్గరే ఉంచుకోవాలి. మనం ఏం చేస్తున్నామో చేసేది మీకు అన్ని టీవీల్లో ఓపెన్ గా కనపడుతున్నదే, ఓపెన్ గా చేస్తున్నారు. కాబట్టి మీరు ఆ ప్రాపగండా మానేసి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలారం మోగినప్పుడు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏదన్నా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అప్పుడు మనం లైట్లు ఆర్పేసి మన ఇళ్లలో మనం ఉండడమే. ఇంకొకటి ex-CAPF పర్సనల్ అని అంటే BSF, CRPF, అస్సాం రైఫుల్, CISF వీళ్ళంతా కలిపి ఉన్నారు. వీళ్ళు ఎప్పుడూ రెడీ. ఇప్పుడు ఆంధ్ర తరపున నేను చెప్పేది ఏంటంటే మేము ఎప్పుడైనా సరే సైనిక పవర్ అవసరం, సైనికులు అవసరము అనుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, ex-CAPF కానీ, వాలంటీర్స్ కానీ అందరం మేము సపోర్ట్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాము. 24 గంటలు రెడీగా ఉంటాము. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.